జీటీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన హిందూ సాంప్రదాయాలలో ప్రతి ఒక్క పండుగకి ఒక్కో విశిష్టత ఉంటుంది. లయకారకుడైన ఆ పరమేశ్వరుడికి ఈ కార్తీక మాసం అంటే ఎంతో ప్రీతికరం. ఈ 30 రోజులు చేసే నది స్నానాలు, జపాలు, పూజలు, ఉపవాసాలు, దాన ధర్మాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటి ఆచరించినా ఆ పరమేశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం ప్రతి ఒక్కరిపై తప్పక ఉంటుంది. కార్తీక మాసంలో ప్రతినిత్యం ఆచరించవలసిన విధులు. ఈ 29వ రోజు చతుర్దశి. ఈరోజు మాస శివరాత్రికి శివారాధన చేసి పగలు ఉపవాసం ఉండవలను. ఉసిరి తినరాదు. ఈరోజు దక్షిణ తాంబూలాదులతో మీ శక్తి కొలది బంగారం, శివలింగం, విభూది పండు దానంగా ఇవ్వాలి. ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని పఠించినా విన్నా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అందుకని మనము ఆ కథను విని తరిద్దాం. కార్తీక పురాణం 29వ అధ్యాయం కేదారేశ్వర వ్రతం ఇప్పుడు తెలుసుకుందాం. జనక మహారాజా, కార్తీక వ్రతాలలో కేదారేశ్వర వ్రతం పుణ్యప్రదమైన వ్రతం. పరమేశ్వరుని అత్యంత ప్రీతిదాయకమైన వ్రతం. బోలాశంకరుడైన ఆ పరమేశ్వరుడు ఈ వ్రతం ద్వారా తన కరుణా కటాక్షాల వలన అపారమైన సిరి సంపదలను, సకల శుభాలను ప్రసాదిస్తాడు. స్వామిని ఆరాధించి మనసులో గల కోరికలను ఆయనకు నివేదిస్తే తప్పక నెరవేరుతాయి. మొదట పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఆచరించడం వలనే శివుని శరీరంలో సగభాగాన్ని పొంది అర్ధనారీశ్వరి అయ్యింది. ప్రమదగణాల కైవార నీరాజనాలను అందుకోగలిగింది. అది ఏ విధంగా అంటే, మహేశ్వరుడు పార్వతిని వివాహమాడి కైలాసానికి వచ్చాడు. సుర, గరుడ, కిన్నెర గణాలు, నారద తుంబురులు, యక్ష గంధర్వాదులు, ప్రమదగణాలు అందరూ కలిసి స్వాగతం పలికారు. ఘృతాచి, తిలోత్తమ, ఊర్వశి, రంభ మొదలైన వారంతా చూడచక్కగా నృత్యం చేశారు. నారద తుంబురాదులు వారి అపూర్వ గానంతో పరమేశ్వరుణ్ణి కీర్తించారు. అక్కడకు చేరుకున్న వారిలో ఏ ఒక్కరూ పరమేశ్వరునికి నమస్కరించలేదు. భృంగి బాగా ఆలోచించి అపూర్వమైన రీతిలో వినోద ప్రధానంగా నాట్యం చేశాడు. అక్కడ ఉన్నవారంతా ఆనంద పరవశులయ్యారు. పరమేశ్వరుడు తన వద్దనే ఉన్న పార్వతిని వదిలిపెట్టి లేచి వచ్చి భృంగిని వెన్ను తట్టి మరీ మెచ్చుకున్నాడు. అదే సమయంలో అక్కడి వారంతా శివుడికి నమస్కారాలు చేశారు. తనను ఒక్కదానిని వెలివేసినట్లుగా వదిలిపెట్టేయడం, అంతా శివుని చుట్టూ చేరడం పార్వతి మనసుకి కష్టం కలిగించింది. అసలు దీనికంతటికీ కారణం ఏమిటని పార్వతి శివుడిని ప్రశ్నించింది. దేవి, పరమార్థాన్ని ఆశించే భక్తులు నీ వలన ఏమీ ప్రయోజనం లేదని ఆ విధంగా చేశారు అని చెప్పాడు పరమేశ్వరుడు పార్వతికి. పరమేశ్వరుడికి ఇల్లాలినైనానని ఆలోచించకుండా తన అయోగ్యతను తెలియజేసిన దుస్థితిని ఏ విధంగానైనా తొలగించుకోవాలని అనుకున్నది పార్వతి. అడవులకు వెళ్ళి తపస్సు ప్రారంభించింది. కొంతకాలం గడిచినాక సిద్ధుడి రూపంలో శివుడు ఆ వైపుగా వచ్చాడు. కోరిక పట్ల వ్యామోహంతో ఏకాగ్రతను సాధించలేకుండా నువ్వు ఎంతకాలం తపస్సు చేసినా ఏమీ ప్రయోజనం పొందలేవు. ఇది కార్తీక మాసం. భోలాశంకరుడైన ఈశ్వరుడు కేదారేశ్వరుడన్న పేరుతో భక్తులను ఉద్ధరిస్తాడు. దీనినే కేదారేశ్వర వ్రతం అంటారు. ఈ వ్రతం చేసేవాళ్ళు నిష్ఠతో, భక్తితో స్వామిని ఆరాధిస్తూ తమ కోరికను విన్నవించుకుంటే అవి నెరవేరుతాయి. ప్రతిష్ట, ప్రగతి కూడా సిద్ధిస్తాయి అని చెప్పి అంతర్ధానమైనాడు. సిద్ధుడు చెప్పిన ప్రకారంగా పార్వతి తన కోరికను పరమేశ్వరునకు నివేదించుకుంటూ కేదార వ్రతంను చేసి శివునిలో సగం శరీరాన్ని పొంది పరమేశ్వరుని అర్ధాంగి అయ్యింది. దీనినే కేదారేశ్వర వ్రతం, కార్తీక నోము అంటారు. ఈ కార్తీక మాసం 4 సోమవారాల్లో 3వ సోమవారం కార్తీక పూర్ణిమ ప్రసిద్ధమైనవి, సిద్ధిప్రదాయకమైనవి. మహారాజా, ఈ వ్రతం ఆచరించి సంపన్నమైన ఒక కుటుంబ కథను చెబుతాను, విను. పూర్వకాలంలో వారణాసిలో ఒక నిరుపేద వర్తకుడు ఉండేవాడు. అతడికి 2 కుమార్తెలు, 1 కుమారుడు. కుమారుడు చిన్నవాడు.
పెద్ద కుమార్తె భగీరథి, చిన్న కుమార్తె భాగ్యవతి, కుమారుడు భగీరథుడు. ఆ వైశ్య దంపతులు తమ సంతానంతో ప్రొద్దు గడపడమే దర్భరంగా బతుకుతూ ఉండేవారు. ఆడపిల్లలిద్దరూ అడవికి వెళ్ళి కట్టెలు ఏరుకొని వచ్చి వాటిని గ్రామంలో అమ్మి ధనం తీసుకొచ్చేవాళ్ళు. ఆ కుటుంబం ఆ ధనంతోనే జీవితం సాగిస్తూ ఉండేది. భగీరథి, భాగ్యవతులు కట్టెలు ఏరుకోవడానికి అడవికి వెళ్ళి వస్తూ దారిలో ఒక మర్రి చెట్టు నీడలో జరుగుతున్న కేదారేశ్వర వ్రతాన్ని చూశారు. వ్రత విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. భక్తి ప్రధానమని చెప్పగా విన్నాను. అక్కడే ఒక చెట్టు క్రింద కూర్చుని పూజ చేసి ఇంటికి తిరిగొచ్చారు. ఆ రోజున వారి కట్టెలకు ధనం ఎక్కువ వచ్చింది. ఇదంతా కేదారేశ్వరుని కరుణాకటాక్షమే అని గ్రహించారు ఆ ఆడపిల్లలు. తల్లిదండ్రులకు ఆ విషయం చెప్పారు. కేదారేశ్వర వ్రతం ఇంట్లో చేసుకుందామని తల్లిదండ్రులను అడిగారు. బిడ్డలారా, పూజా ద్రవ్యాలకు, ధూపదీపాలకు, నైవేద్యాలకు ఖర్చు చేయడానికి తగినంత సొమ్ము మనకు లేదు గదా. ఆ దేవుడికి కరుణ కలిగినప్పుడు తప్పకుండా చేసుకుందాం అన్నారు. అలా కాదు, భక్తి మాత్రమే ప్రధానం అన్నారు. ఆ దేవుడు మనకు అనుగ్రహించిన విధంగానే చేసుకుంటామన్నారు. అక్కా చెల్లెళ్ళు, తల్లిదండ్రులు అంగీకరించారు. ఆ రోజున ఉదయమే గంగానదికి వెళ్ళి తలస్నానం చేశారు. పచ్చి మంచినీళ్లు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉన్నారు. కేదారేశ్వరునికి నమస్కరించుకున్నారు. అడవికి పుల్లలు ఏరుకోవడానికి వెళ్ళారు. వస్తూ వస్తూ దారిలో మర్రి చెట్టు ఆకులు, మర్రి పళ్ళు, మర్రి ఊడలు తీసుకొచ్చుకున్నారు. సాయంత్రం ఇంటి ముందర ముగ్గులు తీర్చిదిద్దారు. పూజ చేయడానికి వేదికను ఏర్పాటు చేసుకున్నారు. పరమేశ్వరుడి చిత్రపటాన్ని పెట్టుకున్నారు. గణపతికి నమస్కరించుకున్నారు. పరమేశ్వరుణ్ణి పూజించారు. స్వామి, మేము నిరుపేదలం. ఈ మర్రి ఆకులనే తమలపాకులని భావించు. ఈ మర్రికాయలనే వక్కలని అనుకో. ఈ మర్రి పళ్ళనే బూరెలు అని భావించి స్వీకరించు. ఈ మర్రి ఊడలే తోరాలనుకో అని పరమేశ్వరుడికి వాటిని నివేదించారు. పూజ పూర్తి చేసుకొని తీర్థం తీసుకున్నారు. చంద్రోదయాన్ని చూసి చల్లగా చూడు తండ్రి అని మొక్కుకున్నారు. ఆ తర్వాత పుల్లలను అమ్ముకొని నూకలు తెచ్చుకోవాలనుకొని బయలుదేరారు. తమ తట్టలోని పుల్లలు బంగారు పుల్లలై కనిపించడంతో అంతులేని ఆశ్చర్యానందాలను పొందారు. ఆ బంగారు పుడకల కారణంగా వాళ్ళ స్థితిగతులు మారినాయి. పేరు ప్రతిష్టలు పెరిగాయి. నియమం తప్పకుండా కార్తీక నోములు నోచుకుంటున్నారు. కుమార్తెలిద్దరికీ యుక్త వయసు వచ్చింది. సౌందర్యవంతులైన కుమార్తెలో పెద్దమ్మాయిని తూర్పు దిక్కు నుండి ఒకరు, పడమర దిక్కు నుండి మరొకరు వచ్చి చిన్నమ్మాయిని తమ తమ కుమారులకు భార్యలుగా చేసుకుని తీసుకెళ్లారు. భగీరథయ్య పెరిగి పెద్దవాడయ్యాడు. ఎప్పుడూ వచ్చినట్లే కార్తీక మాసం వచ్చింది. అప్పట్లో పేదతనం వలన కార్తీక నోములు అంతంత మాత్రంగా చేసుకున్నాము. ఇప్పుడు మన అంతస్తుకు తగిన విధంగా చేసుకుందాం అని తల్లిదండ్రులను ఒప్పించాడు. పట్టు తోరాలు పాతవన్నీ తీసేసి పెరట్లోని కాకరపాదు మీదికి విసిరేశాడు. బంగారు తోరాలు చేయించి ఎంతో ఆడంబరంగా ఘనంగా నోచుకున్నాడు. దర్పం బాగా ఉంది, కానీ భక్తి లేకపోవడంతో కేదారేశ్వరుని అనుగ్రహం తప్పింది. సిరి సంపదలు తరిగిపోయాయి. పేదరికంతో మళ్లీ బతుకు దుర్భరమయ్యింది. తిండి గడవడం కూడా కష్టమైపోయింది. పెరట్లోని కాకరపాదు విరగ కాసింది. తల్లి కాయలు కోసి కొడుకు చేతికి ఇచ్చి, షావుకారుకి ఇచ్చి నూకలు ఏమైనా తీసుకురా అన్నది. గంజి కాచుకొని తాగుదాము అని చెప్పి పంపించింది. వాటిని తీసుకెళ్ళి భగీరథయ్య శెట్టి అంగడికి వెళ్ళి, అయ్యా, ఈ కాకరకాయలు తీసుకొని చారెడు నూకలు ఇప్పించండి అని పరిపరి విధాలుగా బ్రతిమిలాడాడు. ఈ చేదుకాయలు దేనికి అంటూ కసురుకొని కొన్ని నూకలిచ్చి పంపించాడు శెట్టి. శెట్టి ఆ కాయలను ఇంటికి తీసుకువెళ్ళి భార్యకిచ్చి పులుసు పెట్టమన్నాడు. ఆమె కాకరకాయలను కోయగానే వాటిలో నుండి నవరత్నాలు రాలిపడినాయి. ఈ ఆశ్చర్యానికి శెట్టి మురిసిపోయాడు. ఆ మరునాడు మళ్ళీ భగీరథయ్య కాకరకాయలను పట్టుకొని నూకలుకి వచ్చాడు. అప్పుడు శెట్టి, అబ్బాయి,
నిన్న నువ్వు ఇచ్చిన కాకరకాయలు చాలా బాగున్నాయి. నీకు ఎక్కడివి అని అడిగాడు. మా పెరట్లోనివి, చెట్టుకు కాసినాయి అని చెప్పాడు. ఆ కాయలను రోజూ నాకే తెచ్చిపెట్టు అన్నాడు శెట్టి. బియ్యం కొలిచి ఇచ్చాడు. కుర్రవాడు చాలా ఆనందించాడు. ఆ ప్రకారంగా చెట్టుకున్న కాయలన్నిటినీ ఆ శెట్టికే అమ్మాడు. పాదుకు ఉన్న కాయలన్నీ అయిపోయినాయి. మళ్ళీ కథ మామూలే. ఆకలి బాధ వాళ్ళని కష్టపెడుతుంది. వాళ్ళకి ఏమి చెయ్యాలో పాలుపోవడం లేదు. తల్లి బాగా ఆలోచించింది. కుమారుడిని పెద్దమ్మాయి ఇంటికి పంపించింది. తమ పరిస్థితులను వివరంగా చెప్పి ఏమైనా సాయం అడిగి తీసుకుని రమ్మని చెప్పింది. భగీరథయ్య కాలినడకతో బయలుదేరాడు. పెద్దక్క ఇంటికి చేరుకున్నాడు. బికారిలాగా ఉన్న అతడిని ఆ ఇంటి నౌకర్లు లోపలికి రానివ్వలేదు. మేడ మీద తల ఆరబెట్టుకుంటున్న భగీరథమ్మ వచ్చి తమ్ముడిని లోపలికి తీసుకువెళ్ళింది. తమ్ముడి ద్వారా వాళ్ళ దీనస్థితిని తెలుసుకుంది. ఒక గుమ్మడికాయను లోపల తొలిపించి దాని నిండా వరాహాలు పోసి ముచ్చిక పెట్టి బిగించి దానిని తమ్ముడికి ఇచ్చి, దీన్ని తీసుకొని ఇంటికి వెళ్ళి దీనిని అమ్మకే ఇవ్వు అని చెప్పి పంపించింది. ఏదో సాయం చేస్తుందనుకుంటే ఈ గుమ్మడికాయ ఇచ్చింది అని బాధపడుతూ బయలుదేరాడు. దారిలో ఒక గ్రద్ద ఆ గుమ్మడికాయను తన్నుకుపోయింది. దీనిని అమ్ముకొని ఒక పూటన్నా గడుపుకోవచ్చని అనుకుంటే గ్రద్ద కాస్త దాన్ని తన్నుకుపోయింది అని బాధపడి ముందుకు వెళ్ళలేక చిన్నక్క గారింటికి వెళ్ళాడు. కాలినడకన వస్తున్న తమ్ముడిని చూసి వడివడిగా మేడ దిగి వచ్చి తమ్ముడిని ఇంట్లోకి తీసుకువెళ్ళింది. యోగక్షేమాలను అడిగి తెలుసుకుంది. భగీరథుడు పెద్దక్క ఇంటికి వెళ్ళడం, ఆమె గుమ్మడికాయ ఇవ్వడం, దానినే సరిపెట్టుకుందామని వెళుతుంటే గ్రద్ద దాన్ని కూడా తన్నుకుపోవడం మొదలైన వాటిని వివరంగా చెప్పాడు. చెప్పినదంతా విన్న చిన్నక్క బాగా ఆలోచించి కాలిజోడులో మాణిక్యాలు పోసి కుట్టించి వాటిని తమ్ముడికి ఇచ్చి, వీటిని ఇంటికి వెళ్ళే వరకు ఎక్కడా విప్పొద్దు, విడిచిపెట్టొద్దు అని చెప్పింది. ఆ అక్క కూడా పెద్దక్కలాగానే ఉత్త చేతులతో పంపుతుంది అనుకుని బాధపడ్డాడు. అక్కగారిచ్చిన చద్ది మూటలను దారి మధ్యలో చెరువు దగ్గర ఆగి చెప్పులు ఇప్పవద్దనడంతో కాళ్ళు కడుక్కోవడానికి చెప్పులతోనే నీటిలోనికి దిగాడు. ఆ ఊబిలో చెప్పులు కూరుకుపోయినాయి. ఎంత వెతికినా దొరకలేదు. జరిగిన దానికి మిక్కిలి కుమిలిపోయాడు. భగీరథయ్య తిరిగి పెద్దక్క ఇంటికి వెళ్ళాడు. ఏమిటి తమ్ముడు, నేను ఇచ్చిన గుమ్మడికాయ అమ్మకిచ్చావా అని అడిగింది. ఇచ్చాను, అమ్మ చాలా బాగా వండింది అన్నాడు. నన్ను బుకాయించకు, అసలు గుమ్మడికాయ ఏం చేశావు అంటూ నిలదీసింది. జరిగిందంతా చెప్పాడు. ఎందుకు వీళ్ళకి ఈ దుస్థితి అని దుఃఖించింది. కార్తీక మాసం వచ్చింది. కార్తీక నోము సన్నాహం చేసుకుంటూ తమ్ముడిని కార్తీక నోములు ప్రతి ఏటా చేయిస్తున్నారా అని అడిగింది. స్వామివారి నోము చాలా గొప్పగా బంగారు తోరణాలతో, వెండి తమలపాకులతో, ముత్యాల సున్నంతో, ఓహో చాలా వైభవంగా చేశాం అన్నాడు. ఆ తర్వాత ఏమైంది అని ప్రశ్నించింది. అక్కడ తమ్ముడు జరిగిందంతా చెప్పాడు. కేదారేశ్వరుని దయను కోల్పోయినందువలనే వీళ్ళకి ఈ దుస్థితి కలిగింది అని గ్రహించింది. తమ్ముడు చేత కార్తీక పూజలు చేయించి తమ్ముడికి కొంత డబ్బు ఇచ్చి పంపించింది. తమ్ముడు ఆడంబరాలకు పోయి స్వామి కరుణకు దూరమయ్యారు. కుటుంబ సాంప్రదాయాలనుసారం ఈ వ్రతం చేయాలి. అమ్మకు చెప్పి నోములు చేయమని హెచ్చరించింది. ఆమె మాటల ప్రకారం తల్లిదండ్రులకు కార్తీక నోము గురించి చెప్పి తాము ఇదివరకు ఎలా చేసుకునేవారో ఆ ప్రకారమే కార్తీక వ్రతం చేశారు. ఆ కరుణామయుని దయ వలన పూర్వపు సంపదలు లభించాయి. జీవితం ప్రశాంతంగా గడిచింది. భగవంతుని పూజలో భక్తికే ప్రాధాన్యం, ఆడంబరాలకు కాదు. వైభవాల మోజులో భగవదారాధనలో భక్తిని కోల్పోకూడదని వీరి వృత్తాంతం మనకి సూచిస్తుంది. 29వ రోజు పారాయణం సమాప్తం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సర్వే జనా సుఖినో భవంతు.